అందరికీ నమస్కారం అండి. ఈరోజు డేట్ 29th జూన్ 2024. ఈ వీడియో మెడికల్ స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడుతది. ఎస్పెషల్లీ నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎంబీబీఎస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతది. ఈ వీడియో క్లియర్‌గా ఉంటది కాబట్టి ఇన్ఫర్మేషను జనరల్‌గా తెలుసుకునే వాళ్ళు కూడా చూడొచ్చనమాట. ఈ స్పైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, డీప్‌గా కాదు. ఓకే. చూద్దాం. ఇది మన స్పైన్ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందండి. దీన్ని లేటరల్ వ్యూ అంటారు. సో, దీంట్లో మనకి లేటరల్ వ్యూ నుంచి చూస్తే కర్వేచర్స్ కనపడతాయి. సర్వైకల్ కర్వేచరు, థొరాసిక్ కర్వేచరు, లంబార్ కర్వేచరు, సాక్రల్ కర్వేచర్. అంటే కర్వేచర్స్ అంటే మనకు వంపులనమాట. ఇవి నార్మల్‌గా ఉండేవి ఇవి. కంపల్సరీగా వంపులనేవి సైడ్ నుంచి ఉండాలి. ఇది ముందు నుంచి చూస్తే ఎలా ఉంటదంటే, ఇది యాంటీరియర్ వ్యూ అంటారు. యాంటీరియర్ వ్యూ అంటారు. సో, దీనిలో వచ్చేటప్పటికి స్పైన్ స్ట్రెయిట్‌గా ఉంటది. కర్వేచర్స్ ఉండవు. అంటే లేటరల్ కర్వేచర్స్ ఉండవనమాట. అంటే పక్కకు వంగి ఉండవు. స్ట్రెయిట్‌గా ఉంటదనమాట. ఒక స్టిక్‌లా ఉంటదనమాట. సర్వైకల్ వర్టిబ్రాస్ 7 ఉంటాయండి. సర్వికల్ స్పైన్‌లో వర్టిబ్రాస్ విడివిడిగా 7 ఉంటాయన్నమాట. థొరాసిక్ స్పైన్‌లో వర్టిబ్రాస్ 12 ఉంటాయి. అలాగే మనకి లంబార్ స్పైన్‌లో చూసుకున్నట్టయితే లంబార్ స్పైన్‌లో 5 ఉంటాయన్నమాట. లంబార్ వర్టిబ్రాస్ 5. L1, L2, L3, L4, L5. అలాగే T1, T2, T2 T12 దాకా థొరాసిక్. అలాగే సాక్రల్ స్పైన్‌లో 5 ఉంటాయి. సాక్రల్ స్పైన్ వచ్చి కలిసిపోయి ఉంటదన్నమాట మొత్తం కూడా వర్టిబ్రాస్. ఆ తర్వాత కింద కాక్సిక్స్ ఇవి 4 ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది స్కల్ బోన్ అండి. ఇక్కడ ఇది కిందది సర్వైకల్ స్పైన్ ఇది. సర్వైకల్ స్పైన్‌లో ఫస్ట్ బోన్ వచ్చేటప్పటికి దీన్ని అట్లాస్ అంటారు. ఇది యాక్సిస్ సెకండ్ వర్టిబ్రా యాక్సిస్ అంటారన్నమాట. ఫస్ట్ సర్వైకల్ స్పైన్ అట్లాస్, సెకండ్ సర్వైకల్ స్పైన్ యాక్సిస్. యాక్సిస్‌కి కింద లోపల చిన్న బుడిపిలాగా కనపడుతుంది చూసారా? అట్లా చిటికెన వేలులాగా కనపడుతుందన్నమాట అది పైకి. దాన్ని ఒడెంటాయిడ్ ప్రాసెస్ ఆర్ డెన్స్ అంటారు. దాని స్పెషాలిటీ ఏంటంటే ఉరేసినప్పుడు చనిపోవడానికి అది ముఖ్య పాత్ర వహిస్తది. అది తర్వాత డీప్‌గా తెలుసుకుందాము. సో, ఇందులో మనకి సర్వైకల్ స్పైన్‌లో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్‌లో చిన్న హోల్ ఉంటది. ప్రతి సర్వైకల్ వర్టిబ్రాకి. దాన్ని ట్రాన్స్‌వర్స్ ఫొరామెన్ అంటారండి. ట్రాన్స్‌వర్స్ ఫొరామెన్‌లో మనకు వర్టిబ్రల్ ఆర్టరీ ఉంటదనమాట. అక్కడ కనపడుతుంది కదా! మనకు రెడ్ కలర్‌లో ఇక్కడ పైనుంచి కింద వరకి ఒక పైప్ లాగా. అది వర్టిబ్రల్ ఆర్టరీ అంటారనమాట. మనకి ఆ వర్టిబ్రల్ ఆర్టరీ అనేది ఓన్లీ సర్వైకల్ స్పైన్‌లో మాత్రమే ఉంటది. అంటే దాంట్లోని ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్‌లో ఉన్న హోల్‌లో మాత్రమే ఉంటదనమాట. సో, మిగతా స్పైన్స్‌లో వర్టిబ్రల్ ఆర్టరీ ఉండదు. దాన్ని బట్టి కూడా మనకి సర్వైకల్ స్పైన్‌ని గుర్తించొచ్చనమాట. టోటల్‌గా మన స్పైన్‌లో వర్టిబ్రాస్ 33 అప్రాక్సిమేట్‌లీ 33 ఉంటాయని చెప్పేసి అంటారు. అప్రాక్సిమేట్‌లీ ఎందుకంటారంటే కొంతమందిలో 33 ఉండొచ్చు, 32 ఉండొచ్చు, 31 కూడా ఉండొచ్చనమాట. ఎందుకని అంటే మనకి కాక్సిక్స్‌లో 4 వర్టిబ్రాస్ అనేవి అందరికీ ఉండకపోవచ్చు. కొంతమందిలో 3 ఉంటాయి, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు కాక్సిక్స్‌లో. కొంతమందికి అలా కాక్సిక్స్ ఉండకపోవచ్చు. అందుకని అప్రాక్సిమేట్‌లీ అంటారనమాట. స్పైన్‌లో ఉన్న వర్టిబ్రాస్‌లో పార్ట్‌లు ఏముంటాయంటే స్పైనస్ ప్రాసెస్. ఇది స్పైనస్ ప్రాసెస్, ఇది ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్. ఈ స్పైనస్ ప్రాసెస్ ముందుకుంటదనమాట. ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్ పక్కకుంటది. దాని వెనకాల అంటే ముందు భాగంలో ఉండేది, ఇంకా ముందు భాగంలో ఉండేది వర్టిబ్రల్ బాడీ అంటారనమాట. ఈ వర్టిబ్రల్ బాడీస్, ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్ అనేది మెయిన్ పార్ట్‌లనమాట బోన్‌లో. మనకి స్పైనస్ ప్రాసెస్‌లో డిఫరెన్స్ చూసుకుంటే, ఈ సర్వైకల్ స్పైనస్ ప్రాసెస్ అనేది సర్వైకల్ స్పైన్‌లో ఉన్న స్పైనస్ ప్రాసెస్ అనేది 2గా స్ప్లిట్ అయ్యి ఉంటది. ఇట్లా విడిపోయి ఉంటదనమాట. 2 చిన్న చివరి భాగం ఇట్లా విడిపోయి ఉంటది. చిన్నగా మొత్తం గాదు. దాన్ని బైఫిడా అంటారనమాట. అన్ని సర్వైకల్ స్పైన్‌లకి అట్లా విడిపోయినట్టే ఉంటదనమాట. దాన్ని బట్టి సర్వైకల్ స్పైన్‌ని గుర్తుపట్టొచ్చు మనం. ఇది సర్వైకల్ వర్టిబ్రా అని చెప్పేసి గుర్తుపట్టొచ్చు. సో, దాంట్లో C7 అనేది సెవెంత్ సర్వైకల్ వర్టిబ్రా కొంచెం షార్ప్‌గా పెద్దగా ఉంటదనమాట. అది సెవెంత్ సర్వైకల్ వర్టిబ్రా అని గుర్తుపట్టేయొచ్చు. ఆ తర్వాత థొరాసిక్ స్పైనస్ ప్రాసెస్ వచ్చేటప్పటికి షార్ప్‌గా ఉంటాయి. కొంచెం లెంత్ ఉంటాయి. లంబార్ స్పైనస్ ప్రాసెస్ వచ్చేటప్పుడు చూడండి కొంచెం మందంగా ఉంటాయన్నమాట. కొంచెం షార్ట్‌గా ఉండి మందంగా ఉంటాయి. ఈ కాక్సిక్స్ సాక్రల్‌లో వచ్చేటప్పటికి స్పైనస్ ప్రాసెస్ చిన్న ట్యూబర్కిల్‌లాగా ఉంటది. దాన్ని స్పైనస్ ట్యూబర్కిల్ అంటారన్నమాట. కాక్సిక్స్‌లో స్పైనస్ ప్రాసెస్ ఉండదు. జనరల్‌గా మనకు ప్రాక్టికల్స్‌లో స్పైన్‌లో వర్టిబ్రా ఒకటి ఇచ్చేసి చేతికి ఇది ఏ స్పైన్ చెప్పమంటారు. వర్టిబ్రల్ స్పైన్ ఐ మీన్ సర్వికల్ స్పైనా, థొరాసిక్ స్పైనా, లంబార్ స్పైన్ చెప్పమంటారు. సర్వికల్ స్పైన్ అయితే ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్‌లో మనకి ట్రాన్స్‌వర్స్ ఫొరామెన్ అని చెప్పేసి ఒక హోల్ ఉంది అంటే ఇది సర్వికల్ స్పైన్ అని చెప్పేసేయొచ్చు డైరెక్ట్‌గా. లేదు థొరాసిక్ స్పైన్ అయితే స్పైనస్ ప్రాసెస్ షార్ప్‌గా, పొడుగ్గా ఉంటది. లంబార్ స్పైన్‌లో స్పైనస్ ప్రాసెస్ షార్ట్‌గా, మందంగా ఉంటదన్నమాట. దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పొచ్చు. మనకు ఫస్ట్ సర్వికల్ స్పైన్ ఇచ్చారనుకోండి, అది పల్చగా ప్లేట్ లాగా ఉంటుంది. దాన్ని ట్రాన్స్‌వర్స్ ప్రాసెస్‌లోని హోల్ ఉంటది కదా! దాన్ని బట్టి దాన్ని గుర్తుపట్టొచ్చు. ఇంకోటి సెకండ్ సర్వికల్ స్పైన్ ఇచ్చారంటే దాన్ని యాక్సిస్ అంటారు కదా!
అది వచ్చేటప్పటికి వుడెన్ టైట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లా పైకి ఇట్లా జస్ట్ బుడిపిలాగా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి సెకండ్ సర్వైకల్ వర్టిబ్రా అని చెప్పేసి దాన్ని గుర్తుపడుతుంది. దానికి స్పైనస్ ప్రాసెస్ ఉంటుంది, విడిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇక మీకు ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి సాక్రల్ స్పైన్లో స్పైనస్ ప్రాసెస్ ట్యూబర్క్యులస్ లాగా ఉంటుంది, ట్రాన్సిస్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇంకా కాక్సిక్స్కి వస్తే ట్రాన్సిస్ ప్రాసెస్ ఉండదు, స్పైనస్ ప్రాసెస్ ఉండదు.